హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. అండ్ ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, సాటర్డే రోజు సంకష్ట చతుర్థి కదండి. సో ఈవినింగ్ నేను స్వామివారికి పూజ చేసుకొని, పూజ అయిపోయినాక బయటకు వచ్చేసరికి ఈ ప్రోడక్ట్స్ అయితే వచ్చినాయండి. ఇవి నేను ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసి ఆర్డర్ చేశాను. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రోడక్ట్స్. ఇవి నాట్ హ్యాబిట్స్ అనే బ్రాండ్ నుంచి తెప్పించుకున్నాను. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే, నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి హెయిర్ కొంచెం ఫ్రిజీ ఎక్కువ అయిపోతుందండి, బికాస్ ఆఫ్ ద సీ వెదరు ఏమో. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ అ హెయిర్ మాస్క్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ ద రెగ్యులర్ కెమికల్ హెయిర్ మాస్క్స్. సో ఏమన్నా చూద్దాము అనేసి ఆయుర్వేదిక్ వాటిల్లో వెతుకుదాము అనుకున్నాను. ఐ వాస్ చెకింగ్ ఫర్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్, కానీ అది సూపర్ డూపర్ ఎక్స్పెన్సివ్ ఉందండి. సో ఐ డెంట్ వాంట్ టు స్పెండ్ సో మచ్. అండ్ ఇక్కడ ఈ నాట్ హ్యాబిట్స్ అనే బ్రాండ్లో మేథీ జెల్ అనేసి వాళ్ళు ఇచ్చారు, అండ్ రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సో అది ఆర్డర్ చేశాను. మేథీ వాటర్ అండ్ రోజ్మేరీ మిక్స్డ్ వాటర్ అయితే ఉంది. యూ కెన్ జస్ట్ స్ప్రే ఇట్ ఆన్ వెట్ హెయిర్ అండ్ ఇట్ వర్క్స్ లైక్ అ కండిషనర్ యాజ్ వెల్ అన్నారు. సో ఇది ఆర్డర్ చేశాను. అండ్ దీంతో పాటు ఒక ఫేస్ ప్యాక్ కూడా ఆర్డర్ చేశానండి. ఇది ఎలా ఉంది ప్రోడక్ట్ అంటే, నేను యూస్ చేశాను నిన్న, బట్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు రష్ వైల్ గివింగ్ ద రివ్యూ. సో కొన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ 1 month వాడినాక అప్పుడు నేను రివ్యూ ఇస్తానండి. యాజ్ ఆఫ్ నౌ ఐ డెంట్. నిన్న చేసాం కానీ అందరం ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేసాం. సో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ద ఆయిల్ ఆర్ ఫర్ దిస్. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అప్పుడు నేను ప్రాపర్ రివ్యూ అయితే మీకు ఇస్తాను. అండ్ వన్స్ అగైన్, దట్ ఈస్ నాట్ అ ప్రమోషనల్ వీడియో, అది నేను మనీ ఇచ్చి కొనుక్కున్నాను. అండ్ కమింగ్ టు ద వ్లాగ్ అండి, ఇక్కడి నుంచి సండే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సాటర్డే స్వామివారికి పూజ చేశాను కదా ఈవినింగ్. ఆ పూలన్నీ ఫ్రెష్గా ఉన్నాయండి, ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ మాత్రం. సో అవి ఉర్లీలో డెకరేషన్కి అయితే పెట్టేసుకుంటాను నేను. అండ్ డెకరేషన్కి పెట్టేటప్పుడు పచ్చకర్పూరం వేస్తానండి. సో దానివల్ల ఏంటంటే 2 బెనిఫిట్స్ ఉంటుంది. ఒకటి ఏంటి అంటే, మన ఫ్రూట్ ఫ్లైస్ లాంటివి ఏవి రావు. అండ్ సెకండ్ థింగ్, ఒక బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటుందండి పచ్చకర్పూరంది. అండ్ ఐ ఫీల్ ఇట్ స్ప్రెడ్స్ పాజిటివిటీ అనిపిస్తుంది. కర్పూరం అంటేనే అది నాకు ఒకలాంటి పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇట్ వర్క్స్ బోత్ ద వేస్ అన్నట్టు ఇట్లా పెట్టుకుంటాను. అండ్ చాలా రోజులైందండి లిటరలీ నేను ఉర్లీలో పూలు పెట్టి. ఎందుకు అంటే, ఇక్కడ అసలు వడిలిపోతూ ఉంటాయండి. దేవుడికి పొద్దున పెట్టిన పూలు ఈవినింగ్ నుంచే కొంచెం ఆ వేడికి వడలిపోతాయి. కానీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి, వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి ఫ్రెష్గానే ఉన్నాయి ఫ్లవర్స్. అండ్ ఇవి కూడా నిన్న ఈవినింగ్ పెట్టాను కదండి స్వామివారికి. సో ఫ్రెష్గా ఉన్నాయి. అది పెట్టేసుకొని, అండ్ ఇంకా సండే రోజు మోస్ట్లీ నేను ట్రై చేస్తానండి ఆయిల్ రాయటానికి శ్లోకాకి. బట్ సమ్టైమ్స్ ఒక్కొక్కసారి మరీ బిజీగా ఉన్నప్పుడు మాత్రం స్కిప్ చేసేస్తాను. సో ఇవాళ తనకి మొన్న హెయిర్ కట్ చేయించానండి. హెయిర్ కట్ చేస్తే వాళ్ళు బ్లో డ్రై చేస్తారు కదా, అలా బ్లో డ్రై చేస్తే అసలు జుట్టు పట్టుకొని చూస్తే పీచులాగా తయారైందండి. బికాజ్ అంత హై టెంపరేచర్స్తో వాళ్ళు బ్లో డ్రై చేస్తున్నారు. సో ఇంకా హెయిర్ డ్యామేజ్ అయితే అవుతుందండి అంత హీట్. అందుకని ఇవాళ ఇంకా ప్రాపర్గా చాలా రాసేసాను అనమాట ఆయిల్, సో దట్ షీల్ స్లోలీ వాష్ ఇట్ అండ్ దెన్ కొంచెం హెయిర్ టెక్స్చర్ అయితే మారుద్ది అనేసి. హెయిర్ కట్స్కి వెళ్ళినప్పుడు బ్లో డ్రై స్కిప్ చేయాలేమోనండి, నాకు అదే అనిపిస్తుంది. బికాజ్ వెన్ ఎవర్ ఐ గో ఫర్ హెయిర్ కట్, నెక్స్ట్ 2-3 వాషెస్ వరకు ఆ హెయిర్లో ఆ డ్రైనెస్ అట్లా ఉంటుందన్నమాట. ఆ రోజుకి బాగానే ఉంటుంది కానీ చూడటానికి హెయిర్, బట్ ఓవరాల్ ఇంపాక్ట్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద బ్లో డ్రైస్. సో వీ షుడ్ స్కిప్ బ్లో డ్రై అని మాత్రం అర్థమైంది. బట్ దెన్ పిల్లలకి ఏంటంటే ఆ రోజు చూడటానికి బాగుంటుంది అన్నట్టు వాళ్ళు దిల్ బీ హ్యాపీ అబౌట్ ఇట్. సో తనకి బాగా ఆయిల్ అప్లై చేసేసాను. అండ్ ఆ ఆయిల్ నేను ఇంట్లోనే చేసుకుంటానండి. ఐ యూజ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ద హౌస్ అండ్ ఈ ఆయిల్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ తనకి హెయిర్ అప్లై చేసేసినాక, ఆయిల్ అంతా అప్లై చేసేసినాక ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే చేసేసి తనకి పొమోగ్రనేట్ జ్యూస్ మా ఇద్దరికి చేసుకున్నానండి. నా వ్లాగ్స్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే యూ వుడ్ హ్యావ్ నోటిస్డ్ వన్ థింగ్. ఈదర్ ఐల్ హ్యావ్ పొమోగ్రనేట్ జ్యూస్ రెగ్యులర్లీ ఆర్ ఐల్ హ్యావ్ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ రెగ్యులర్గా. ఏదో ఒకటి మాత్రం ఇంటేక్ అన్నది జరుగుతూ ఉంటుందండి. ఇట్లాంటి అంటే పొమోగ్రనేట్ యాక్చువల్లీ తింటే చాలా మంచిది, బట్ ఐ జస్ట్ కాంట్ ఈట్ ఫ్రూట్ కాబట్టి
అట్లీస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ పొమోగ్రనేట్ జ్యూస్ ఆర్ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్. మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు మీ డైట్ చెప్పండి గాయత్రి అనేసి. నేనైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ టైంలో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఒక జ్యూస్ అయితే తాగుతానండి, క్యారెట్ ఆర్ బీట్రూట్ ఆర్ పొమోగ్రనేట్ జ్యూస్. ఎందుకు అంటే నా హిమోగ్లోబిన్ లెవెల్స్ కొంచెం డౌన్ ఉంటాయి. సో ఐ జస్ట్ హ్యావ్ టు బ్యాలెన్స్ దెమ్ ఆల్ ద టైమ్. సో ఆ జ్యూస్ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకున్నానండి. అండ్ అంతటితో మార్నింగ్ అయితే ఇంకేమీ రికార్డ్ చేయలేదు. అండ్ ఇక్కడి నుంచి ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కాసేపు రిలాక్స్ అయినాక అప్పుడు నేను ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. అండ్ ఆఫ్టర్నూన్స్ నేను జనరలీ పడుకోనండి. ఆఫ్టర్నూన్స్ ఆర్ ద టైమ్ వెన్ ఐ కనెక్ట్ విత్ మై ఫ్యామిలీ. అమ్మతో మాట్లాడటం లేదా వీకెండ్స్ అయితే అక్కతో మాట్లాడటం, ఇట్లా ఫ్రెండ్స్కి కాల్ చేయటం అన్నీ ఆఫ్టర్నూనే చేస్తూ ఉంటాను. సో అవన్నీ ఫినిష్ చేసుకొని కాఫీ తాగి దెన్ ఐ కేమ్ ఇన్ టు ద వర్క్ మోడ్ అనమాట. ఫస్ట్ అయితే ఆరేసిన బట్టలన్నీ తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ చెప్పాను కదండి నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తాను అనేసి, అది ఇవాళ అయిపోయింది. ఇంకా ఇందాక శ్లోకాకి అప్లై చేసింది లాస్ట్ కొంచెమే ఉంది, అది అప్లై చేసేసాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ అ ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ దిస్ హెయిర్ ఆయిల్. దీనికి ఏం చేస్తానంటే నేనైతే పారాషూట్ ఆయిలే వాడతామండి రెగ్యులర్లీ. సో అదే చేసేసుకొని దాంట్లో కరివేపాకు అండ్ 2 ఉసిరికాయలు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి వేస్తున్నానండి, లేకపోతే ఉసిరికాయ నేను వెయ్యను. ఇంకా ఉసిరికాయలు అవైలబుల్ లేవు, సీజన్లో లేవు అంటే మాత్రం వెయ్యను. ఐ విల్ స్కిప్ దాట్. అండ్ దాని బదులు మందార ఆకులు కానీ మందార పువ్వులు కానీ వేస్తాను. ఇవాళ కరివేపాకు వేసాను, మెంతులు వేసాను, 2 ఉసిరికాయలు వేసానండి. అండ్ ఫ్లాగ్ సీడ్స్ వేసాను దీంట్లో. ఇవన్నీ వేసి దీన్ని కొంచెం మరగనిస్తానండి. అండ్ లవంగాలు కూడా వేసాను. లవంగాలు చాలా మంచిదంటండి హెయిర్కి కూడా, అవి గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తాయి బాగా. అండ్ ఆల్సో కలర్ కొంచెం డార్క్, అంటే మనకి గ్రే హెయిర్ ప్రాబ్లం ఉంటే లవంగాలు వేస్తే కొంచెం అది స్లో డౌన్ అవుతుంది అంట. అది ఇనీషియల్ స్టేజ్లో చేస్తే స్లో డౌన్ అవుతుందండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళకైతే మొత్తం గ్రే హెయిర్ వచ్చేసింది కాబట్టి దెర్ ఇస్ నథింగ్, ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ రెగ్యులర్లీ లవంగం కూడా వేస్తే అది గ్రేయింగ్ ప్రాసెస్ విల్ బీ స్లోడ్. సో ఇవన్నీ వేసి ఈ ఆయిల్ని సిమ్లో పెట్టి బాయిల్ చేస్తున్నానండి. కొందరు అంటారు డబుల్ బాయిలింగ్ చేయాలి, డైరెక్ట్లీ పొయ్యి మీద పెట్టకూడదు అని. కానీ డబుల్ బాయిలింగ్ ఈజ్ సచ్ హ్యాసిల్ అండి, నాకైతే అంత చేసే ఓపిక ఉండదు. సో చాలా మినిమం ఫ్లేమ్ పెట్టుకొని సిమ్లో ఇదైతే నేను ఈ ఆయిల్ బాయిల్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లాగే ఉంచేసి ఓవర్ నైట్ ఉంచేస్తానండి. ఇవాళంతా ఇట్లాగే ఈ గిన్నెలోనే ఉంచేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ స్ట్రెయిన్ చేసుకొని ఈ ఆయిల్ నేను కంటైనర్లోకి ఫిల్ చేసుకుంటాను. సో అది సారం అంతా దిగుద్ది అంటారు కదా. సో ఐ జస్ట్ కీప్ ఇట్ ఫర్ ఓవర్ నైట్ అండ్ యూజ్ దిస్ ఆయిల్. ఇది ఏంటంటే డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా కూడా బాగానే వర్కౌట్ అవుతుందండి. మరి మెంతుల వల్ల దేని వల్ల నాకు తెలియదు, కానీ ఎందుకంటే శ్లోకాకి స్కూల్కి వెళ్తుంది కదా, సో బాగానే డాండ్రఫ్ ఉండేదండి. ఈ ఆయిల్ ఎప్పుడైతే నేను చేయటం మొదలెట్టానో ఆ డాండ్రఫ్ కూడా కొంచెం కంట్రోల్లోకి అయితే వచ్చింది. అండ్ అది అక్కడ పొయ్యి మీద అయిపోయిందండి, ఆపేసి దాన్ని అట్లాగే ఉంచేసాను ఆ గిన్నెని. అండ్ ఇంకా ఇక్కడ డిషెస్ అన్నీ ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను. ఇవాళ లంచ్ చేసి సిరీస్ ఏవో పెట్టుకొని చూసామండి. సో అస్సలు మధ్యాహ్నం అసలు ఏం పని చేయలేదు. సో ఇప్పుడు ఇంక అంతా కొంచెం సార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి కదా. సో అవి చేస్తున్నాను. ఇక్కడ ఇంకా ఇవన్నీ సర్దేసుకుంటూ ఒక చిన్న మాట అండి, మనము ఇంట్లో చాలామంది పొద్దున్నే లేచి రెడీ స్నానాలు చేసేసి అన్నీ చేస్తాము. కానీ మనం లేచినాక కొంచెం మనల్ని మనం టేక్ కేర్ చేయగలిగితే, ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, అంటే కాసేపు 5 minutes అద్దం ముందు నుంచొని స్పేర్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ కేర్, అప్పుడు యూ విల్ గెట్ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ప్రతిరోజు ప్రతి నిమిషం పక్కన వాళ్ళ కోసం బతకటమే కాదండి, సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ అ మదర్, యు ఆర్ అ డాటర్, యు ఆర్ అ డాటర్ ఇన్ లా, అంతా మీరు అన్నీ చూసుకుంటారు. యు ఆర్ అ వైఫ్, అన్నీ మీరు చూసుకుంటారు. కానీ ఈ అన్ని క్యారెక్టర్స్లో మీ ఇండివిజువల్ క్యారెక్టర్ అన్నది ఎక్కడో మిస్ అయిపోతూ ఉంటుందండి. వన్స్ యూ గెట్ మ్యారీడ్ అండ్ గెట్ ఇన్ టు ద ఫ్యామిలీ లైఫ్. యాజ్ అ హోమ్ మేకర్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఒకప్పుడు నాకు ఇష్టం అన్నవి ఉండేవి అనమాట. నాకు ఇష్టమైన హీరో ఉండేవాడు, హీరోయిన్ ఉండేది, కలర్స్ ఉండేవి, ఇష్టమైన ఫుడ్ ఉండేది, ఇష్టమైన డ్రెస్ ఉండేది. బట్ నౌ
వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ పర్టిక్యులర్. ఇష్టమైన క్విజీన్ ఉండేది, ఇప్పుడు ఏమీ లేదు. ఏది ఉంటే అది తినేస్తాను, ఏదైనా వేసేసుకుంటాను. ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్ అంటాను. ఆర్డర్ ఏం చెయ్యాలి అనేసి అనంత్ ఎప్పుడైనా అడిగినా కూడా ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్ అంటాను. నౌ ఐ రియలైజ్ దట్ ఈస్ నాట్ రైట్ అండి. ప్రతిసారి అందరి కోసం అడ్జస్ట్ అవ్వటం కాదు, మన కోసం మనం బతకటం కూడా నేర్చుకోవాలి. బికాస్ హోమ్ మేకర్కి ఏంటంటే అందరినీ పట్టించుకొని ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ వీ లూజ్ అవర్ ఓన్ ఐడెంటిటీ అండ్ వీ లూజ్ హూ వీ ఆర్. అది హోమ్ మేకరే కాదండి, వర్కింగ్ ఉమెన్ కూడా అదే లూప్లో ఉంటారు. దేర్ ఇస్ నో ఎక్సెప్షన్. ఉమెన్ అన్నవాళ్ళు హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, దే విల్ గెట్ ఇన్ టు దిస్ లూప్. ఏదైనా పర్లేదు, మన గురించి మనం ఆలోచించము, కానీ డోంట్ గెట్ ఇన్ టు దిస్ లూప్ అండి. అట్లీస్ట్ టేక్ అవుట్ సమ్ టైమ్ ఫర్ యోర్ సెల్ఫ్. అది సెల్ఫ్ ప్యాంపరింగ్ అనేసరికి ఏదో ఫేస్ మాస్క్లు వేసుకొని ఇవన్నీ చెయ్యాలి అని కాదండి. బట్ థింక్ అబౌట్ వాట్ డూ యూ లైక్. మీకు కొన్ని రోజుల క్రితం కొన్ని సాంగ్స్ నచ్చుతాయేమో, ఆ ఒక్క సాంగ్ ఆ ఒక్క రోజు విన్నా కూడా దట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్యాంపరింగ్ యువర్ సెల్ఫ్. కానీ మనకి నచ్చిన దాన్ని అన్నీ పక్కన పెట్టేసి అందరి కోసం బతకటం, దట్ ఈస్ టు అన్ ఎక్స్టెంట్ ఇట్స్ గుడ్ అండి. బట్ అంతా బతుకంతా పక్కన వాళ్ళ కోసమే బతికితే వేర్ ఆర్ వీ లాస్ట్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్ ద లైఫ్. ఏమో నాకైతే ఇట్లా అనిపించిందండి. సో ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఇట్ విత్ యూ ఆల్. ఎందుకంటే నేను అనుకున్నవి మీతో షేర్ చేసుకుంటే నాకు ఒక సెన్స్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపులే కదా, దే వుడ్ అండర్స్టాండ్ అన్నట్టు షేర్ చేశాను. తప్పుగా ఏమన్నా మాట్లాడితే ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ పర్సనలీ ఆర్ డోంట్ టేక్ ఇట్ ఇన్ అదర్ వే. నాకు అనిపించింది, నేను చెప్పానండి. అండ్ ఇక్కడ గ్రాసరీస్ ఆర్డర్ చేశాము. మార్నింగ్ ఆర్డర్ చేశానండి, కానీ నాకైతే సర్దే ఓపిక లేక అన్నీ అక్కడే వదిలేసాను. సో ఇప్పుడు మెల్లిగా ఇవన్నీ సర్దుతున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఫిగ్స్ నవి అన్నీ అయిపోయినాయండి, ఫిగ్స్, డేట్స్. ఈ దీపావళికి వచ్చిన డ్రై ఫ్రూట్స్ని చూస్తే నాకు అసలు డ్రై ఫ్రూట్స్ తినాలి అన్న విరక్తి వచ్చేస్తుంది తెలుసా. నాకు ఆ మిల్క్ షేకులు కూడా చేసుకోబుద్ధి అయ్యట్లేదండి, ఇంటి నిండా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో నేను అనుకున్నాను ఏమైనా లడ్డూనో ఏదో ఒకటి చేసి కన్జ్యూమ్ చేయాలి అని. బట్ డేట్స్ అండ్ ఫిగ్స్ అయిపోయినాయి కాబట్టి అవి మాత్రమే ఆర్డర్ చేశాను. అండ్ ఈ రెడ్ కందిపప్పు ఉంటుంది చూడండి, ఇది మనం జనరలీ పప్పు చేసుకోం, రైట్. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక కప్పు పప్పు పెట్టుకోవాలి అన్నప్పుడు 3/4 కప్పు మన నార్మల్ కందిపప్పు పెడతాను, అండ్ పావు కప్పు ఈ ఎర్ర కందిపప్పు వేస్తాను. ఇలా వేసి మామూలు మనం ఏ పప్పు చేసుకున్నా టేస్ట్లో ఏ రకమైన డిఫరెన్స్ ఉండదండి. సో మనం ఇట్లా ఇన్కార్పొరేట్ చేయొచ్చు ఈ రెడ్ కందిపప్పు. అదర్వైజ్ ఏంటి అంటే ఇది ఒకలాంటి చప్పదనం ఉంటుందండి, అసలు రుచి ఉండదు. సో ఇఫ్ యూ జస్ట్ డూ అ దాల్ విత్ దిస్, ఇంట్లో ఎవరు తినరు, ఎందుకంటే ఆ టేస్ట్ రాదు కాబట్టి. సో ఇలా కొంచెం కొంచెం వేసేయండి. సాంబార్ చేసేటప్పుడు కూడా కొంచెం యాడ్ చేసేయండి. నార్మల్ సాంబార్లో కూడా ఒక కప్పు కందిపప్పు పెట్టుకుంటే పావు కప్పు ఇది వేసేయండి. సో ఎవరికి తెలీదు, అండ్ అట్ ద సేమ్ టైం మనం హెల్దీ ఇది పంపిస్తున్నాం బాడీలోకి అన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే మనకు ఉంటుంది. ఈ గోధుమ పిండి ఏంటి అంటే ఇది మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అని ఈ మధ్య వస్తుంది కదండి, దీని రివ్యూస్ బాగున్నాయి అన్నమాట. సో నేను ఇది వాడి చెప్తాను ఎలా ఉందో అనేసి. నాకేమో నార్మల్ పిండ్లు ఉంటే ఇష్టం అండి, కానీ అనంత్కి ప్రతి దాంట్లో హెల్దీ వెతుకుతూ ఉంటారు. దీంట్లో రాగి పిండి, జవార్ ఆట అన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఐ జస్ట్ ట్రై ఇట్ అండ్ లెట్ యు నో ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఇది బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ చేశాను. అండ్ దెన్ ఇంకా బట్టలు తెచ్చాను కదండి లోపలికి, అవన్నీ మడతేసేసుకుంటున్నాను. ఫైనలీ ఐఎమ్ ఆల్ డన్, అంతా వైండప్ అయితే చేసేసాను. అండ్ ఇవాళ డిన్నర్ ప్రిపరేషన్స్ లేదు, ఎందుకంటే బయట నుంచి వీ థాట్ వీల్ ఆర్డర్ పావ్ బాజీ, అండ్ వీ థాట్ కాంతారా మూవీ పెట్టుకొని వాచ్ చేద్దాము. రిలీజ్ అయ్యి ఇన్ని రోజులైనా మేము వాచే చేయలేదండి. సో నౌ వీ డిసైడెడ్ టు వాచ్ ఇట్. అండ్ మూవీ నైట్ అంటే ఒక్కొక్కసారి శ్లోకాకి ఏంటంటే కొంచెం క్యాండిల్స్ ఇవన్నీ పెట్టేసి ఆ అంబియన్స్ క్రియేట్ చేసి మూవీ వాచ్ చేస్తే మాకు వీ ఫీల్ గుడ్ అండి. యాజ్ అ ఫ్యామిలీ దీస్ స్మాల్ లిటిల్ థింగ్స్ విల్ హెల్ప్ అస్ టు రీజూవినేట్ అండ్ రిఫ్రెష్ అవర్ సెల్వ్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్.